టీలో మ్యాజిక్ ప్రోగ్రాం అయిపోయాక భూమి మరియు శారదమ్మలు ఆకాష్ను కలిసి నువ్వే మా గగన్వి అని బతిమాలుతారు. మొదట ఒప్పుకోకపోయినా వాళ్ళ ఏడుపు చూసి జాలిపడి ఆకాష్ వాళ్ళతో కలిసి హైదరాబాద్ రావడానికి ఒప్పుకుంటాడు. ముగ్గురు కలిసి ఇంటికి రాగానే భూమి ఎంతో సంతోషంగా పరుగున వెళ్ళి హారతి పళ్ళెం తెచ్చి గగన్కు తనకు కలిపి దిష్టి తీసి ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. ఇంట్లోకి వచ్చాక భూమి, బావా నీకు నచ్చిన వంటలు చేసి తెస్తా అని చెప్తుంటే ఆకాష్ ఆమెను ఆపుతాడు. మేడం, నన్ను తప్పుగా అనుకోకండి, నేను మీ మొగుణ్ణి కాదు అని తన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బర్త్ సర్టిఫికెట్ అన్నీ చూపిస్తాడు. నా పేరు ఆకాష్ వర్మ, నేను ఊటీలో ఉండే పెద్ద మ్యూజిషియన్ని అని చెప్తాడు. కానీ భూమి మాత్రం, నువ్వు ఆకాష్వి అయితే నన్ను చూసినప్పుడు నీ కళ్ళల్లో ఆ ప్రేమ ఎందుకుంది? నువ్వు మా గగన్ బావే అని గట్టిగా వాదిస్తుంది. ఆకాష్ విసుగ్గా తన రూమ్ వైపు వెళ్తుంటే, నీకు ఇల్లు తెలియకుండానే పైనున్న నీ రూమ్కే ఎలా వెళ్తున్నావు అని భూమి అడుగుతుంది. దాంతో ఆకాష్ షాక్ అయ్యి, సాధారణంగా అబ్బాయిల రూమ్స్ పైన ఉంటాయి కాబట్టి వెళ్తున్నా అని కవర్ చేసి వెళ్ళిపోతాడు. చెర్రీ, కేపీ కూడా ఇంటికి వస్తారు. కేపీ గదిలోకి వెళ్ళి ఆకాష్ను గట్టిగా హగ్ చేసుకుంటారు. అప్పుడు ఆకాష్, ఎవరు సార్ మీరు? నన్ను ఊటీలో ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతాడు. ఆ మాటలకు కృష్ణప్రసాద్ గారు కన్నీళ్లు పెట్టుకుంటారు. బయటకు వచ్చి భూమితో, అమ్మా, వాడు నన్ను హక్ చేసుకున్నప్పుడు నా చిన్నప్పటి కొడుకు గుర్తొచ్చాడు. వాడు ఖచ్చితంగా నా కొడుకు గగనే అని ఫిక్స్ అవుతాడు. ఇంతలో అపూర్వ ద్వారా విషయం తెలుసుకున్న తారా అక్కడికి వస్తుంది. ఆకాష్ తన సర్టిఫికెట్స్ చూపించేసరికి ఇతను గగన్ కాదు అని తారా నమ్ముతుంది. బయటకు వస్తూ తారా, గగన్ చచ్చినా పర్లేదు కానీ ఆ పూరిని మాత్రం నేను రోజు నరకం చూపిస్తా, టార్చర్ పెడతా అని పగతో మాట్లాడుతుంది. ఆ మాట వినడమే ఆలస్యం. భూమికి విపరీతమైన కోపం వచ్చి తారా చెంప పగిలిపోయేలా లాగిపెట్టి ఒక్కటిస్తుంది. ఇన్నాళ్ళు ఏం చేశావో నాకు అనవసరం, కానీ గగన్ బావకు ప్రాణమైన పూరి జోలికి వస్తే చేతులు విరిచేస్తా అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. అందరూ వెళ్ళిపోయాక ఆకాష్ అంటే గగన్ మనసులో నిజం అనుకుంటాడు. భూమి, నేను నీ గగన్నే, కానీ ఒక పెద్ద రహస్యం వల్ల, నేను ఇచ్చిన ఒక మాట వల్ల ఈ నిజం దాచాల్సి వస్తుంది. నేను గగన్ని అని తెలిస్తే ఆ తారా నన్ను, మన ఫ్యామిలీని ప్రశాంతంగా ఉండనివ్వదు అని మనసులోనే అనుకుంటాడు. అంటే గగన్కు గతం మర్చిపోలేదు, కావాలనే నటిస్తున్నాడు.